ఫస్ట్ మనకి డిఎక్స్ వాల్యూస్ వస్తే డిఎక్స్ డాష్ వాల్యూస్ వస్తాయి. డిఎక్స్ డాష్ వాల్యూస్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేస్తే టోటల్ వాల్యూ అనేది మనం తీసుకుంటాం. సో ఫస్ట్ మనం డిఎక్స్ వాల్యూని క్యాలిక్యులేషన్ చేయాలి నాన్న. డిఎక్స్ ఎలా వస్తుంది? ఎక్స్ మైనస్ ఏ వాల్యూ ఎక్స్ వాల్యూస్లో నుంచి ఏదైనా ఒక మిడ్ వాల్యూని మనం అజ్యూమ్డ్ మీన్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ వన్ నేను 15.5 అనేది ఏ వాల్యూ లాగా ట్రీట్ చేస్తున్నాను. ఎక్స్ మైనస్ ఏ కదా, 12.5 మైనస్ 15.5 చేస్తే -3, 13.5 మైనస్ 15.5 చేస్తే -2, 14.5 మైనస్ 15.5 చేస్తే -1, 15.5 మైనస్ 15.5 చేస్తే 0, 16.5 మైనస్ 15.5 చేస్తే +1, 17.5 మైనస్ 15.5 +2, 18.5 మైనస్ 15.5 చేస్తే +3 నాన్న. ఓకే, అండ్ నెక్స్ట్ మన ఏది రావాలి మనకి? డిఎక్స్ డాష్ కావాలి కదా. సో డిఎక్స్ డాష్ అనేది మనకి కావాలి నాన్న. తర్వాత మనకి ఎఫ్ ఇంటూ డిఎక్స్ డాష్ మనం తీసుకుంటాం. ఫస్ట్ మన డిఎక్స్ డాష్ ఎలా వస్తుంది? డిఎక్స్ డివైడెడ్ బై సి. ఓకే, డిఎక్స్ డివైడెడ్ బై సి నాన్న. డిఎక్స్ ఎంత ఉంది? -3 డివైడెడ్ బై సి. డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న? 12 to 13కి డిఫరెన్స్ ఎంత? 1. సో 1 ఇంటూ 1, 1 3 3 ఎంత వస్తుంది మనకి? -3. 2/1 చేస్తే 1, 1/1 చేస్తే -1 ప్లస్ 0, 0/1 చేస్తే ఎంత వస్తుంది నాన్న? 0. 1/1 చేస్తే 1, 2/1 చేస్తే 2, 3/1 చేస్తే 3. సో ప్లస్లు ఉంటే ప్లస్లు వస్తాయి, మైనస్లు ఉంటే మైనస్ వస్తాయి నాన్న. సో ఇప్పుడు దీనికి ఎఫ్ ఇంటూ డిఎక్స్ డాష్ టోటల్ మనకి కావాలి. సో అదే మనం తీసుకుంటున్నాం నాన్న. ఓకే, ఎఫ్ ఇంటూ డిఎక్స్ డాష్ వాల్యూస్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేయాలి. 15 ఇంటూ 3 చేస్తే మనకి -45, 30 ఇంటూ -2 చేస్తే -60, 44 ఇంటూ -1 -44. ఓకే, 60 ఇంటూ 0 0, 30 ఇంటూ 1 30, 14 ఇంటూ 2 28, 7 ఇంటూ 3 21, 45 ప్లస్ 60 ప్లస్ 49. సో టోటల్లీ 149 మైనస్ వాల్యూ. నెక్స్ట్ ప్లస్ వాల్యూస్ నానా 30 ప్లస్ 28 ప్లస్ 21 చేస్తే మనకి ప్లస్ వాల్యూస్ ఎంత వచ్చినాయి? 79, మైనస్ వాల్యూ 149 ప్లస్ వాల్యూ 79 అన్న. సో -70 అనేది మనకి సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ వచ్చింది. అర్థమెటిక్ మీన్ని మనం స్టెప్ డీవియేషన్లో క్యాలిక్యులేషన్ చేసినప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ని కూడా స్టెప్ డీవియేషన్ మెథడ్లోనే క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది నాన్న. అర్థమెటిక్ మీన్ మనం డైరెక్ట్ ఫాలో అవుతే స్టాండర్డ్ డీవియేషన్ కూడా డైరెక్ట్ ఫాలో అవ్వాలి. అర్థమెటిక్ మీన్ డైరెక్ట్ ఫాలో అవుతే స్టాండర్డ్ డివియేషన్ కూడా డైరెక్ట్ ఫార్ములా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది నాన్న. ఓకే, సో స్టాండర్డ్ డివియేషన్లో కూడా మనకి స్టెప్ డివియేషన్ ఫార్ములా ఏంటి నాన్న? మనము డైరెక్ట్ మెథడ్ చూసాము, అజ్యూమ్డ్ మీన్ ఇన్ కేస్ ఆఫ్ స్టెప్ డివియేషన్. 3లో కూడా మనకి స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములాస్ ఉన్నాయి, అవునా లేదా? స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాస్ డైరెక్ట్ మెథడ్కి డిఫరెంట్ ఉన్నాయి, అజ్యూమ్డ్ మీన్కి డిఫరెంట్ ఉంది, అండ్ స్టెప్ డీవియేషన్కి డిఫరెంట్ ఉంది. అర్థమెటిక్ మీన్ కూడా డైరెక్ట్ మెథడ్ ఉంది, అజ్యూమ్డ్ మీన్ ఉంది, స్టెప్ డీవియేషన్ ఉంది. స్టాండర్డ్ డీవియేషన్లో కూడా ఇవి 3 ఉన్నాయి నాన్న. అర్థమెటిక్లో 3 ఉన్నాయి, స్టాండర్డ్ డీవియేషన్లో కూడా 3 ఉన్నాయి. అర్థమెటిక్ మీన్ డైరెక్ట్ ఫాలో అవుతే స్టాండర్డ్ డీవియేషన్ కూడా డైరెక్టే ఫాలో అవ్వాలి. అర్థమెటిక్ మీన్ అజ్యూమ్డ్ ఫాలో అవుతే స్టాండర్డ్ డీవియేషన్ కూడా అజ్యూమ్డే ఫాలో అవ్వాలి. అర్థమెటిక్ మీన్ స్టెప్ డీవియేషన్ ఫాలో అవుతే స్టాండర్డ్ డీవియేషన్ కూడా స్టెప్ డీవియేషనే ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏది ఫాలో అయ్యాము? అర్థమెటిక్ మీన్ స్టెప్ డీవియేషన్ ఫాలో అయ్యాం కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ కూడా స్టెప్ డీవియేషన్ మెథడే ఫాలో అవ్వాలి. సో ఫార్ములా ఏంటి నాన్న? స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ డివైడెడ్ బై n మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ డివైడెడ్ బై n అండర్ హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ సి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది కావాలి? ఇక్కడ సిగ్మా ఎఫ్డిఎక్స్ మనకి ఉంది నాన్న. ఎఫ్డిఎక్స్ డాష్ మనకి ఆల్రెడీ టోటల్ చేసాము, కానీ మన దగ్గర సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ ఉందా? లేదు. అంటే ఏది కావాలి మనకి? డిఎక్స్ డాష్ స్క్వేర్ టోటల్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేయాలి. టోటల్ని కాదు నాన్న, ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ వాల్యూస్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేసిన టోటల్ మనకి కావాలి. అంటే మన దగ్గర డిఎక్స్ డాష్ ఉంది కానీ డిఎక్స్ డాష్ స్క్వేర్ లేదు. సో ఇప్పుడు మనం అదే ఫైండ్ అవుట్ చేయాలి నాన్న. ఓకే, డిఎక్స్ డాష్ వాల్యూస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకి ఏం కావాలి? డిఎక్స్ డాష్ స్క్వేర్ వాల్యూస్ కావాలి.
3 3s 9, 2 2s 4, 1 1s 1, 0, 1 1s 1, 2 2s 4, 3 3s 9. సో ఇప్పుడు ఏం కావాలి, డిఎక్స్ డాష్ స్క్వేర్ వాల్యూస్ వచ్చినాయి. ఈ వాల్యూస్ని ఫ్రీక్వెన్సీతోని మల్టిప్లికేషన్ చేయాలి. 15 × 9 35, 30 × 4 120, 44 × 1 44, 60 × 0 0, 30 × 1 30, 14 × 4 56, 7 × 9 63. సో సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ వాల్యూస్ ఎంత వచ్చినాయేమో మనకి 135 + 120 + 44 + 30 + 56 + 63. సో టోటల్లీ మనకి 448. సిగ్మా ఎఫ్డిఎక్స్ ఎంత వచ్చింది నాన్న, 45 + 60 + 44 -149 + 79. సో చేస్తే మనకి -70 అనేది సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ -70. సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ మనకి ఎంత వచ్చింది నాన్న, 448. మరి ఎన్ టోటల్ ఎంత వచ్చింది, ఫ్రీక్వెన్సీ టోటల్ మనకి ఎన్ వాల్యూ కావాలి కదా. 15 + 30 + 44 + 60 + 30 + 14 + 7. సో ఎన్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న మనకి 200. సో ఇప్పుడు ఫ్యాక్టరీ ఎక్స్ది మనం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ని క్యాలిక్యులేషన్ చేయాలి కదా. సో ఫ్యాక్టరీ ఎక్స్ నాన్న, బార్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ డివైడెడ్ బై ఎన్ ఇంటూ సి. ఓకే, ఏ ప్లేస్ ఎంత తీసుకున్నాము మనం, ఏ ఎంత తీసుకున్నాము 15.5 ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ ఎంత వచ్చింది -70 డివైడెడ్ బై ఎన్ అంటే 200 ఇంటూ క్లాస్ ఇంటర్వెల్ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా 12 to 13కి ఎంత డిఫరెన్స్ 1, 13 to 14కి 1. సో డిఫరెన్స్ వచ్చేసి 1. 15.5 ప్లస్ -70 ఇంటూ 1 చేస్తే -70 డివైడెడ్ బై 200. 15.5 ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మైనసే వస్తుంది నాన్న. -70 డివైడెడ్ బై 200 చేస్తే -0.35 వస్తుంది. ఓకే, -70 డివైడెడ్ బై 200 చేస్తే -0.35 మనకి వస్తుంది. 15.5 - 0.35 లెస్ చేస్తే 15.15 అనేది మనకి అర్థమెటిక్ మీన్ వస్తుంది. ఓకే, అర్థమెటిక్ మీన్ ఎంత నాన్న 15.15. అండ్ నెక్స్ట్ మనం ఏది క్యాలిక్యులేషన్ చేయాలి, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ డివైడెడ్ బై ఎన్ హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ సి. సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ ఎంత వచ్చింది నాన్న 448 డివైడెడ్ బై 200 మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ ఎంత వచ్చింది -70 డివైడెడ్ బై 200 హోల్ స్క్వేర్ అండర్ రూట్ క్లాస్ ఇంటర్వల్ డిఫరెన్స్ 1. ఓకే, 448 డివైడెడ్ బై 200 చేస్తే 2.24 మైనస్ -70 డివైడెడ్ బై 200 చేస్తే -0.35 2 నాన్న. ఓకే, హోల్ స్క్వేర్ -0.35 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా మేడం, అంటే అది నెక్స్ట్ స్టెప్లో చూడండి అది ప్లస్ వస్తుందో మైనస్ వస్తుందో. కానీ మనం ఇక్కడ ఇది ఏం చేయాలి, ఇంకా హోల్ స్క్వేర్ చేయాలి కదా. హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ 1. నెక్స్ట్ 2.24 మైనస్ 0.35 -0.35 ఇంటూ ఇలా. ఓకే, -0.35 ఇంటూ -0.35. సో చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 0.35 ఇంటూ 0.35 చేస్తే మనకి ఎంత వస్తుంది 0.1225. ఈ ప్లస్ వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా నష్టం ఏం లేదు కదా. సో ఓకే, ప్లస్ 0.1225 అండర్ రూట్ ఇంటూ 1 అన్న. సో 2.24 మైనస్ 0.1225 చేస్తే ఎంత వస్తుంది మనకి 2.1175 ఇంటూ అండర్ రూట్ ఇంటూ 1. 2.1175కి రూట్ అప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న 1.45516 ఇంటూ 1. సో ఎంత వస్తుంది మనకి స్టాండర్డ్ డీవియేషన్ 1.455. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 1.455. అర్థమెటిక్ మీన్ ఈజ్ 15.15. నౌ క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ వేరియేషన్. ఓకే, ఫార్ములా ఏంటి, సివి ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై బార్ ఎక్స్ ఇంటూ 100. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది నాన్న 1.455.
divided by bar x 15.15 into 100. 1.455 divided by 15.5 చేస్తే 0.0960 into 100. ఓకే 0.0960 ఇంటూ 100 చేస్తే ఎంత వచ్చింది మనకి 9.603 ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ వేరియేషన్. సో ఇదంతా మనం చేసింది ఇప్పుడు దేనిది నాన్న ఫ్యాక్టరీ ఆఫ్ ఏ ఎక్స్ది చేసాం. అండ్ నెక్స్ట్ వన్ ఏది క్యాలిక్యులేషన్ చేయాలి ఫ్యాక్టరీ ఆఫ్ ఏ బి క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఫ్యాక్టరీ ఆఫ్ బి కూడా సేమ్ యాస్టీస్ ఇలానే క్యాలిక్యులేషన్ చేయాలి నాన్న. డైలీ వేజెస్ ఎలా ఇచ్చాడు 12 + 13 12 to 13 13 to 14 14 to 15 15 to 16 okay ma 12 to 13 13 to 14 14 to 15 15 to 16 16 to 17 17 to 18 18 to 19 ఓకే. సో డైలీ వేజెస్ ఇచ్చాడు. మరి ఫ్యాక్టరీ వైది ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు అన్న ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు కదా 25 40 60 35 12 15 5. సో ఇక్కడ అదే తీసుకున్నాం నాన్న 25 40 60 35 12 15 5. సో టోటల్ ఎంత వస్తుంది మనకి 25 + 40 + 60 + 35 + 12 + 15 + 5. సో టోటల్లీ n వాల్యూ ఈక్వల్ టు 192. సో నెక్స్ట్ ఏం చేయాలి నాన్న సో దీనికి కూడా మనం అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేషన్ చేయాలి స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి. అర్థమెటిక్ మీన్ మనం ఎలా క్యాలిక్యులేషన్ చేస్తున్నాము స్టెప్ డీవియేషన్ మెథడ్లో క్యాలిక్యులేషన్ చేస్తున్నాం నాన్న. సో స్టెప్ డీవియేషన్ ఫార్ములా ఏంటి బార్ ఎక్స్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fdx డాష్ డివైడెడ్ బై n ఇంటూ సి. ఓకే. సో ఈ ఫార్ములా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అర్థమెటిక్ మీన్ వచ్చినా ఇదే చేయాల్సి ఉంటుంది. ఓకే బార్ ఎక్స్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fdx డాష్ డివైడెడ్ బై n ఇంటూ సి. సిగ్మా fdx డాష్ టోటల్ కావాలి అంటే మనకి dx డాష్ వాల్యూస్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే. సో dx డాష్ రావాలి అంటే మనకి dx రావాలి. dx రావాలి అంటే x వాల్యూస్ ఉండాలి. సో x వాల్యూస్ని మనం దేని అంటున్నాము మిడ్ వాల్యూస్ని x వాల్యూస్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే. సో మిడ్ వాల్యూస్ ఎలా వస్తాయన్నా లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. సో 12 + 13 డివైడెడ్ బై 2 చేస్తే 12.5 అండ్ 13 + 14 డివైడెడ్ బై 2 చేస్తే మనకి 13.5 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ 14 + 15 డివైడెడ్ బై 2 నన్ను ఎంత వస్తుంది అప్పుడు 14.5. 15 + 16 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది 15.5 ఈజ్ మిడ్ వాల్యూ. అండ్ నెక్స్ట్ వన్ 16 + 17 డివైడెడ్ బై 2 చేస్తే 16.5. అండ్ నెక్స్ట్ 17 + 18 డివైడెడ్ బై 2 17.5. 18 + 19 డివైడెడ్ బై 2 చేస్తే 18.5. ఓకే. సో మిడ్ వాల్యూస్ ఎలా వచ్చినాయి ఇప్పుడు మనం మిడ్ వాల్యూస్ని ఎక్స్ వాల్యూస్ లాగా ట్రీట్ చేస్తాం. ఎక్స్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి మనకి 12.5 13.5 14.5 15.5 16.5 17.5 అండ్ లాస్ట్ వన్ 18.5. అండ్ నెక్స్ట్ వన్ ఏది క్యాలిక్యులేషన్ చేయాలి dx. dx ఎలా వస్తుందో మనకి x మైనస్ ఏ వాల్యూ అజ్యూమ్డ్ మీన్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూస్లో నుంచి ఏదైనా ఒక మిడ్ వాల్యూని మనం అజ్యూమ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏది తీసుకున్నాను 15.5 అనేది అజ్యూమ్డ్ మీన్ లాగా ట్రీట్ చేస్తున్నాను అన్నమాట. 12.5 మైనస్ 15.5 చేస్తే -3. 13.5 మైనస్ 15.5 -2. 14.5 మైనస్ 15.5 చేస్తే -1. అండ్ నెక్స్ట్ వన్ 15.5 మైనస్ 15.5 0. 16.5 మైనస్ 15.5 +1. 17.5 మైనస్ 15.5 చేయాలి. సో ఎంత వస్తుంది మనకి +2. 18.5 మైనస్ 15.5 చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న dx +3. అండ్ నెక్స్ట్ మనం ఏది క్యాలిక్యులేషన్ చేయాలి dx డాష్. dx డాష్ ఎలా వస్తుంది మనకి dx డివైడెడ్ బై c. dx వాల్యూ ఎంత ఉంది నాన్న -3 డివైడెడ్ బై క్లాస్ ఇంటర్వల్ డిఫరెన్స్ క్లాస్ ఇంటర్వల్ డిఫరెన్స్ 1. -3 డివైడెడ్ బై 1 చేస్తే -3. -2 డివైడెడ్ బై 1 చేస్తే -2. -1 డివైడెడ్ బై 1 -1. 0 డివైడెడ్ బై 1 0. 1 డివైడెడ్ బై 1 1. 2 డివైడెడ్ బై 1 చేస్తే +2. 3 డివైడెడ్ బై
1 చేస్తే మనకి 3 వాల్యూస్ వచ్చింది. సో డిఎక్స్ వాల్యూస్ మనకి వచ్చేసినాయి. సో డిఎక్స్ డాష్ వాల్యూస్ ఇంటూ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో డిఎక్స్ డాష్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి మనకి -3, 25 ఇంటూ -3 చేస్తే మనకి -75, 40 ఇంటూ -2 -80, 60 ఇంటూ -1 60, నెక్స్ట్ 35 ఇంటూ 0 0, 12 ఇంటూ 1 +12, 15 ఇంటూ 2 +30, 5 ఇంటూ 3 +15. సో ఎఫ్డిఎక్స్ డాష్ వాల్యూస్ మనకి టోటల్ కావాలి కదా, -75 -80 -60. సో టోటల్లీ యాడ్ చేస్తే మనకి -215 +12 +30 +15 ప్లస్ వాల్యూస్ ఎంత వచ్చినాయమా +57, -215 +57 చేస్తే మనకి -158 ఈజ్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న -158. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకి, స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ కావాలి, అంటే డిఎక్స్ డాష్ స్క్వేర్ మనం చేయాలి నాన్న. సో ఓకే, డిఎక్స్ డాష్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, 3 -3 ఉంది కదా, 3 3 = 9, 2 2 = 4, 1 1 = 1 0, 1 1 = 1, 2 2 = 4, 3 3 = 9. ఓకే, మనకి ఇది రావాలి నాన్న, సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది డిఎక్స్ డాష్ స్క్వేర్ కావాలి. సో డిఎక్స్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ డిఎక్స్ వాల్యూస్ని దానితో అదే మల్టిప్లికేషన్ చేస్తే మనకి డిఎక్స్ డాష్ స్క్వేర్ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్తో ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీని మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఎఫ్ ఇంటూ డిఎక్స్ డాష్ స్క్వేర్, 25 ఇంటూ 9 చేస్తే 225, 40 ఇంటూ 4 160, 60 ఇంటూ 1 60, 35 ఇంటూ 0 0, 12 ఇంటూ 1 12, 15 ఇంటూ 4 60, 5 ఇంటూ 9 45. సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ వాల్యూస్ 225 + 160 + 60 + 12 + 60 + 45. సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ వాల్యూస్ మనకి ఎంత వచ్చింది నాన్న, టోటల్ 562. సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ ఎంత వచ్చింది -158, ఎన్ వాల్యూ 192. సో ఇప్పుడు మనం అర్థమెటిక్ మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు నాన్న. అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు బార్ ఎక్స్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ డివైడెడ్ బై n ఇంటూ సి. ఏ ఎంత తీసుకున్నాము 15.5 ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ ఎంత వచ్చింది మనకి -158 డివైడెడ్ బై n అంటే 192 ఇంటూ 1. క్లాస్ ఇంటర్వల్ డిఫరెన్స్ 1 కదా నాన్న, 1 వేసాను. 15.5 ప్లస్ -158 ఇంటూ 1 చేస్తే -158 డివైడెడ్ బై 192. 15.5 -158 డివైడెడ్ బై 192 చేస్తే -0.8229. ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది కాబట్టి మైనస్ తీసుకున్నాము. 15.5 -0.8229 చేస్తే 14.677. ఇదేంటిది మా అర్థమెటిక్ మీన్. సో ఓకే, నెక్స్ట్ వన్ స్టాండర్డ్ డివియేషన్. సో స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ డివైడెడ్ బై n మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ డివైడెడ్ బై n హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ సి. ఓకే, సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ డివైడెడ్ బై n మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ డివైడెడ్ బై n హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ సి. సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ ఎంత వచ్చింది అన్న వాల్యూ మనకి 562 డివైడెడ్ బై నెంబర్ n టోటల్ 192 మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ -158 డివైడెడ్ బై n అంటే 192 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ 1. 562 డివైడెడ్ బై 192 చేస్తే మనకి 2.927 మైనస్ -158 డివైడెడ్ బై 192 చేస్తే మనకి -0.8229 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ 1. నెక్స్ట్ స్టెప్లో 2.927 -0.829 ఇంటూ -0.829 చేస్తే మనకి 0.677 అండర్ రూట్ ఇంటూ 1. 2.927 మైనస్ 0.677 లెస్ చేస్తే మనకి టోటల్ 2.25 అండర్ రూట్ ఇంటూ 1. 2.25కి రూట్ అప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 1.5 ఇంటూ 1 చేస్తే 1.5 స్టాండర్డ్ డీవియేషన్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ వేరియేషన్. ఓకే, ఫార్ములా స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై అర్థమెటిక్ మీన్ ఇంటూ 100.
So standard deviation value 1.5 divided by arithmetic mean is, so arithmetic mean మనకి 14.677 into 100. 1.5 divided by 14.677 చేస్తే 0.1022 into 100. సో ఓకే ఇంటూ 0.1022 into 100 చేస్తే 10.22 ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఫ్యాక్టరీ ఆఫ్ ఎక్స్. సో ఫ్యాక్టరీ ఆఫ్ ఎక్స్ పేస్ హయ్యర్ వేజెస్. సో ఫ్యాక్టరీ ఆఫ్ వై వాల్యూస్ హయ్యర్ పేజెస్ చేస్తుంది అండ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి మోర్ కన్సిస్టెంట్. సో మనకి పాయింట్ ఇచ్చాడు కదా నాన్న. సో క్వశ్చన్ రాగానే మనకి విచ్ ఫ్యాక్టరీ హ్యాస్ పేస్ హయ్యర్ వేజెస్ అని ఇచ్చాడు కదా. సో ఇది మనం ఫ్యాక్టరీ ఎక్స్కి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ని క్యాలిక్యులేషన్ చేయాలి అండ్ నెక్స్ట్ వన్ ఫ్యాక్టరీ ఆఫ్ వైకి కూడా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. సో స్టాండర్డ్ డివియేషన్ అండ్ అర్థమెటిక్ మీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది నాన్న. అర్థమెటిక్ మీన్ని మనం ఏ మోడల్లో క్యాలిక్యులేషన్ చేస్తే స్టాండర్డ్ డివియేషన్లో కూడా అదే మెథడ్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే అర్థమెటిక్ మీన్ స్టెప్ డివియేషన్ ఫాలో అవుతే స్టాండర్డ్ డివియేషన్ కూడా స్టెప్ డివియేషనే ఫాలో అవ్వాలి. అర్థమెటిక్ మీన్ అజ్యూమ్డ్ ఫాలో అవుతే స్టాండర్డ్ డివియేషన్ కూడా అజ్యూమ్డే ఫాలో అవ్వాలి అండ్ డైరెక్ట్ ఫాలో అవుతే స్టాండర్డ్ డివియేషన్ కూడా డైరెక్ట్ మెథడే ఫాలో అవ్వాలి నాన్న. ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం నాన్న. థ్యాంక్ యూ.